Hello everyone, welcome back to my YouTube channel Nicholas I World. I am back with one more video అండి. ఇవాళ నా బర్త్డే నేనే చెప్పుకుంటున్నా యాక్చువల్గా, ఎందుకంటే నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు కదా అందరికి తెలియడానికి. సో అదనమాట ఇవాళ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్, ఫస్ట్ టైం అనమాట బర్త్డే రోజు ఇలా వీడియో చేయడము. ఫస్ట్ అయితే నేను డే అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడైతే పూజ చేద్దామని చెప్పి అన్ని ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో ఇప్పటి నుంచి నేను వీడియో అనేది స్టార్ట్. ఎవరైనా కూడా స్పెషల్ డేని నార్మల్గా పూజ చేసుకొని అలానే స్టార్ట్ చేస్తారు కదా. సో నేను కూడా అంతే అండి. ఆ రోజు మార్నింగ్ లేచి ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. రోజైతే చేయను, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇలా స్పెషల్ ఒకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇంకా అలా పూజ అయితే చేసుకొని అండ్ ఇవాళ నేను ఒక పని అయితే చేద్దాం అనుకుంటున్నా అండి. అదేందో కూడా నేను మీకు ముందు చూపిస్తా. అదేంటంటే ఒక 10 మెంబర్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేయాలని అనుకున్నా అనమాట. ఒక మంచి పని మనం చేయాలి అని అనుకున్నప్పుడు నలుగురితో షేర్ చేసుకుంటే అది ఇంకా ఎక్కువ మంచి అవుతుందని అయితే నా ఫీలింగ్ అనమాట. అందుకే నేను ఈ వీడియోలో అది కూడా షేర్ చేస్తున్నా మీతోని. ఎవరైనా ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా కూడా నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అండి. ఎందుకంటే ఒకళ్ళ ఆకలి తీర్చడం అనేది అసలు అంతకంటే మంచి పని ఇంకేది ఉంటుంది చెప్పండి. అండ్ మన స్తోమతను బట్టి మనం ఏదైనా చేయగలం కదా. ఎక్కువ డొనేషన్స్ అవైతే ఇవ్వలేకపోవచ్చేమో, కాకపోతే ఫుడ్ ఇలాంటివి అయితే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం చేయగలిగే పని అయితే చేస్తే బెటర్ అని అయితే నా ఫీలింగ్ అనమాట. అండ్ యాక్చువల్గా డిసిషన్ మేమైతే ముందు రోజు నైట్ తీసుకున్నాము. ఎందుకో సాయికి నాకు ఇద్దరికీ అనిపించిందండి. అండ్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కూడా. అండ్ అది ఈరోజు ఇంప్లిమెంట్ చేశాను అనమాట ఫస్ట్ టైం. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మా దగ్గరలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండే అనమాట. సో అక్కడికి వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత నేను ఇంకా ఈ ఫుడ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ నాకు చేయగలిగింది, నాకు చేయొచ్చింది పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. అంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. నేను ఒక్కదాన్నే స్వయంగా నా చేతులతో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసా. అంటే కొంచెం కష్టమే అనిపించింది ఈ సమ్మర్లో ఇంత వేడికి అండ్ స్టవ్ దగ్గర పని చేయడం కూడా. కాకపోతే మనం ఇష్టంగా చేస్తే ఏ పనైనా కష్టం అనిపించదని అంటాం కదా. సో అందుకని ఇంకా అంత అయితే నేనేం ఫీల్ అవ్వలేదు. చాలా హ్యాపీగా అండ్ హార్ట్ఫుల్గా అయితే చేశాను అనమాట చేసే పని కూడా. అండ్ పులిహోర, బనానా అండ్ వాటర్ బాటిల్, ఇవి 3 అయితే మేము ఒక్కొక్క పర్సన్కి అయితే ఇచ్చామన్నమాట. అసలు ఈ సమ్మర్ ఏంటండి బాబు, నిజంగా మేలో కూడా ఇంత ఎండలు అనిపించలే, కానీ జూన్లో మాత్రం వేడి మాత్రం చంపేస్తుంది అనమాట. మెయిన్గా ఆడవాళ్ళకైతే ఇంకెక్కువ తెలుస్తుంది, అంటే బయట తిరిగే వాళ్ళకి కూడా. అండ్ మనం కూడా చాలా కొంచెం కేర్ అనేది తీసుకుంటే బెటర్. బయటకు వెళ్ళినప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి వాటర్ అలాంటివి అండ్ లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాం అనమాట ఈ పార్సల్స్ అనేవి అందరికీ ఇవ్వడానికి. అలా ఒక్కొక్కరికి ఇస్తుంటే నాకైతే నిజంగా వాళ్ళ ఆశీర్వాదం అనేది నా మీద ఉన్నదేమో అని అనిపించిందండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటిది ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని ముందుకు వచ్చి చేయడము. అండ్ బ్యాక్గ్రౌండ్లో షాన్వి వాయిస్ వినిపిస్తుంది కదండి, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. తను అసలు ఇంకా నన్ను తెలుసు కదా మీకు పిల్లలతో ఎలా ఉంటుందో కూడా. ఇలా ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఒక 10 మెంబర్స్కి. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం ఇట్స్ సెలబ్రేషన్స్ టైం అనమాట. నార్మల్ సింపుల్గా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఎక్కువైతే ఏం చేయలేదు. జస్ట్ నేను, మా మమ్మీ అండ్ షాన్వి, మేము ముగ్గురమే అనమాట. ఓన్లీ అంటే నలుగురము షాన్వితో కలిపి ఓన్లీ నలుగురమే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మా మమ్మీ వేరే పని మీద వచ్చిండే అనమాట మిరియాలు కూడా. సో ఉండి ఇంకా కేక్ కటింగ్ చేస్తా కదా ఎట్లాగో అని చెప్తే ఉండింది. కిస్ పెట్టు, కిస్ పెట్టు నాన్న, కిస్ పెట్టు, కిస్ పెట్టు మమ్. షాన్వి డాన్స్ 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 డాన్స్. ఏయమ్మ డాన్స్ అయ్యి, డాన్స్ అయ్యి నాన్న, మన ఇద్దరం వేద్దామా? డాన్స్ 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 డాన్స్. కొన్ని అయితే రఫ్ ఫుటేజెస్ అలానే ఉంచుతున్నా అండి, ఎందుకంటే అవి నాకు కూడా ఫ్యూచర్లో చూసుకోవడానికి మెమరీ లాగా ఉంటుంది కదా, అందుకని అనమాట. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఇట్స్ నాట్ అబౌట్ ది సెలబ్రేషన్స్ అండి. అంటే నాకైతే అనిపిస్తుంది, మొన్న మేము యానివర్సరీ అప్పుడు కూడా అసలు కేకే కట్ చేయలేదు. మనం ఎంత హ్యాపీగా ఉన్నాము లైఫ్లో, ఎంత హార్ట్ఫుల్గా ఉన్నామని అనేదే ఇంపార్టెంట్ అని అయితే నేను నమ్ముతా అనమాట.
సో ఇలా ఇంకా నా బర్త్డే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నా అండి. అండ్ ఆ రోజు నా డే అయితే ఇంకా అయిపోయింది. అండ్ నెక్స్ట్ బర్త్డే కోసం మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. అండ్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, తను వచ్చేసి మా మమ్మీ. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తన ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా వీడియోస్లో కూడా ఉందని. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లోకి తీసుకుంటారని అనుకుంటున్నా. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బీ కైండ్ అండ్ బీ పాజిటివ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ గాయ్స్.